హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. ఈరోజు నేను మీకు నా ప్రొఫెషన్ ఏంటో చూపిస్తాను. చూడండి, ఇదేనండి, హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నేను నర్స్ అండి. ఇంట్లో అంతా చూసుకొని మళ్ళీ హాస్పిటల్లో చూసుకుంటూ మనం ఇంత చేస్తాం కదండి. తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పిస్తాం కదా. వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళని ఎంతో ప్రయోజకులను చేయాలని ఆశతో చేస్తాం. కానీ మనం పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి చూసుకుంటా చేసుకుంటా ఉంటే ప్రేమ అభిమానాలు అన్నీ దూరం అవ్వకుండా ఉంటాయండి. పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం రోజు చూసుకుంటూ వాళ్ళని మన అటాచ్మెంట్ పోకుండా దగ్గరగా చూసుకుంటూ ఉంటే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అన్నీ. ఎంత అయినా మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా పిల్లల్ని హాస్టల్లో దూరంగా ఉంచకూడదండి. ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఒంటరితనానికి లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఎన్ని డబ్బులు కట్టినా ఏం ప్రయోజనం అండి. వాళ్ళు మైండ్ ప్రశాంతంగా ఉండి చదువుకుంటూ ఉండాలంటే మనం ఇంటి దగ్గరే ఉంచుకొని చదివించుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత వర్క్ షెడ్యూల్ ఉన్నా. మొన్న చూశారు కదండి ప్రొద్దుటూరులో ఏం జరిగిందో. పిల్లాడు చూడటానికి మంచిగా బాగున్నాడు, కానీ ఏంటి ప్రయోజనం? ఆ పిల్లోడు మానసిక పరిస్థితి బాగోలేదు. దానికి ఎవరండి బాధ్యులు? మాతృదేవో భవ అని ఎన్నోసార్లు వాళ్ళ కాలేజీల్లో, స్కూల్లో చిన్నప్పటి నుంచి చూసి చదువుకొనే ఉంటాడు కదండి. ఒక్కసారి కూడా తల్లి గురించి ఆలోచించలేదు. ఓన్లీ డబ్బు మీదే మొత్తం. ఒంటరిగా ఉంటే చెడు వ్యసనాలకు గురి అవుతారండి. పబ్జీలని, ఆ గేమ్లని, ఈ గేమ్లని. వాళ్ళని మనం దగ్గరుండి చూసుకుంటా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిద్ది. ఈ చిన్న వీడియో చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.